మధ్యతరగతి ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అడిషనల్ కలెక్టర్ భీమా నాయక్ కోరారు. కోనరావుపేట మండల కేంద్రంలోని రేషన్ దుకాణంలో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రేషన్ డీలర్లకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్నబియ్య కార్యక్రమానికి ఇలా పంపిణీ కార్యక్రమాన్ని గౌరవనీయ పెద్దలు జాయింట్ కలెక్టర్ ద్వారా ఇలా ఆవిష్కరించుకోవడం జరిగింది. దానిని ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేది, కొందరు తినేది, కొందరు తినకుండా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ఇలా సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఆడబిడ్డ ఇంట్లో భోజనం చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సన్న బియ్యాన్ని కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలని, అభివృద్ధి పథకాలని చేస్తూ అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మన ప్రభుత్వ వైపు ఇక్కడ ప్రాంత వేములవాడ నియోజకవర్గ ప్రాంత ముద్దుబిడ్డ మన ప్రియతమ నేత ఆర్ శ్రీనివాస్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి పదంలో నడుపుతున్నారు. ఈ గత పాలకులు చేయనటువంటి ఎన్నో పనులు వాళ్ళు చేసి మర్చిపోయారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా అధిగమిస్తూ, ఇప్పుడు ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటి అధిగమిస్తూ ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం. దీనికి అండగా మీరు అందరూ ఉండాలి. ప్రజలంతా తోడుగా ఉండి గవర్నమెంట్ నడపడంలో మీరు పాత్ర వహించి వాళ్ళకు అండగా ఉండాలని మరొక్కసారి వాళ్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.